యేసు ప్రభు ఎక్కడ ఆగినట్టు కనబడుతున్నాడు. నేరుగా వెళ్ళి ఒక్క మనిషి దగ్గర నిలిచాడంట. ఆ మనిషి పేరేంటో బైబిల్ ఎక్కడన్నా పేరు రాయలేదంటే ఈజ్ నాట్ అ సిగ్నిఫికెంట్ మ్యాన్. బైబిల్ ఎక్కడన్నా పేరు రాయబడిందంటే ఈజ్ అ సిగ్నిఫికెంట్ మ్యాన్. ఇక మాటలు చెప్పాలంటే గుడ్డి భర్తమై అని రాయబడి ఉంటుంది. గుడ్డి భర్తమే అని రాసినప్పుడు ఊరు బయట ఉన్నాడు, అడుక్కుంటున్నాడు, గుడ్డోడు. కానీ ఆయన పేరు రాయబడటానికి సాదృశ్యం ఏంటంటే హిస్ ఫ్యామిలీ లైన్ ఈజ్ అ రిపీటెడ్ లైన్. ఆయనలో ఒక ఐడెంటిటీ ఉంది, ఆ లినేజ్ వాల్యూ ఉంది, ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. కానీ కొన్నిసార్లు చూసినప్పుడు దెర్ ఇస్ నో నేమ్స్. ఇక్కడ ఈయన చూసినప్పుడు ఎంతకాలంగా పడి ఉన్నాడని రాయబడి ఉంది, కానీ పేరు రాయబడాలి. ఎంతకాలంగా ఉన్నాడంట? 38 years, 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రయత్నాలు చేసి 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 ఎగ్జాస్టెడ్. ఈరోజు మీ జీవితంలో అడుగుతున్నానంటే, హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ ట్రైడ్ ఫర్ బ్రేక్ త్రూ? హౌ మెనీ ఇయర్స్ యూ వెయిటెడ్ ఫర్ బ్రేక్ త్రూ? హౌ మెనీ అటెంప్ట్స్ యూ హ్యావ్ ట్రైడ్ ఇన్ యువర్ లైఫ్ టు సక్సీడ్? ఎన్ని సంవత్సరాలు మీ జీవితంలో ప్రయత్నం చేసి, ఓరక కూర్చొని కాదు, ప్రయత్నం చేసి చేసి విఫలమైపోయి ఎగ్జాషన్లో ఉన్నారు. దేవుడి దగ్గరకు వచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కరుణా నిలయంలోకి వచ్చాడు కాబట్టి కరుణించే యేసే వచ్చాడు. అయ్యా బాబు, దూత కొరకు ఎదురు చూస్తే నువ్వు వలన అవ్వదు. 38 సంవత్సరాలు 38